యాదగిరిగుట్ట బీజేపీ విజయ సంకల్ప రథయాత్రలో భాగంగా ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. తాత జాగిరి కాదు. నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒక మాట చెప్పిన, రాజుల సొమ్ము రాళ్లపాలనే నానుడు ఉంటుంది. ఇది రాజుల సొమ్ము కాసుమా. మా తెలంగాణ ప్రజలు వాళ్ళ రక్త మాంసాల మీద చెమట బిందువుల మీద కట్టబడ్డ ప్రతి పైసా, దీనికి తెలంగాణ ప్రజల ఆకలిని ఆర్తిని తీర్చే బాధ్యత ఉందని చెప్పిన. కానీ ఆ పైసలు తీసుకొచ్చి నేను ప్రాజెక్టులో నా ప్రయారిటీ, నేను ఇల్లు కట్టలేకపోతున్నా ఈసారి ఓపిక పట్టనని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ గిన్ని పైసలు ఖర్చు పెట్టి ఇవాళ తలకాయ దించుకునే ప్రయత్నానికి కారకుడు ఆయనే కదా. ఆయన దానికి సమాధానం చెప్పాలి. ఎంత పెద్ద ఉద్యమకాడైనా, ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా, ఎంత పెద్ద తెలియకాడైనా దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇవాళ ఏం ముఖం పెట్టుకొని చెప్తావు కాళేశ్వరం మహాద్భుతం అని చెప్పి? ఏంది యాక్చువల్గా ఎప్పుడు కూడా రాష్ట్రాల ప్రతిపాదన లేకుండా, రాష్ట్రాల ఆమోదం లేకుండా, 2 పాయింట్లు, రాష్ట్రాల ప్రతిపాదన లేకుండా, రాష్ట్రాల ఆమోదం లేకుండా ఏ కేంద్ర సంస్థ కూడా అంగీకరించదు. రిపీటెడ్గా నీకు పోకపోతే కూడా చేసేదేం లేదు. మీకు తెలుసు, కృష్ణా ట్రిబ్యునల్ దగ్గరికి అనేకసార్లు డుమ్మా కొట్టింది. డుమ్మా కొట్టినప్పటికి కూడా బలవంతంగా వాళ్ళు ఏం చేయి పెట్టి రాయించారు. గుర్తుపెట్టుకోండి, అంగీకరించారు వాళ్ళు. మన వాళ్ళే అంగీకరించిన తర్వాతనే వాళ్ళు ఆమోదిస్తారు తప్ప